రుద్రాక్ష పవర్ ఎంత సత్యమైనది తెలుసా స్వామి, ఎంత పవిత్రమైనది తెలుసా. ఆ శివునికి ఆ పార్వతీదేవే మాల ధరించి ఆయన కోసం దీక్ష చేపట్టింది స్వామి. రుద్రాక్షలు అనేటివి నీ మెడల ఇంతమంది కోట్ల జనాభా ఉన్నారు ప్రపంచంలో, అంత మందిలో నీ మెడల రుద్రాక్ష మాలలు పడ్డాయి అంటే నువ్వు ఎంత పుణ్యం చేసుకుంటే నీ మెడలు వచ్చి పడ్డాయి స్వామి. అది చాలా పవర్ఫుల్ ఇది రుద్రాక్షలు అనేటివి. దాన్ని బట్టి నేను కొన్ని నియమాలు చెప్తా, ఎట్లా ఉండాలి ఏం కథ అని చెప్తా, దాని ప్రకారం పాటించు. ఓకేనా స్వామి? పద్ధతులు మొత్తం దీక్షలో ఉండి పద్ధతులు మొత్తం కరెక్ట్ గా పాటించు. ఆ పరమశివుడే నీకు కనిపిస్తాడు స్వామి. పరమశివుడు నీకు కనిపించకపోతే అప్పుడు నన్ను అడుగు స్వామి. నువ్వు అంత పవర్ఫుల్ శివయ్య అంటే అంత పవర్ఫుల్. చూడు, నువ్వు ట్రై చేయి, రోజు ఇట్లా చేయి. ఎక్కడ మైండ్ సెట్ అనేది పక్కకోకుండా నువ్వు కరెక్ట్ ట్రై చేయి. ఖచ్చితంగా నువ్వు పూజ మీద ఇంట్రెస్ట్ పెట్టి శివయ్యని తలుచుకో, ఎప్పుడు నామస్మరణ చేయి. నీకు 100% శివయ్య కనిపించకపోతే కన్నా నన్ను అడుగు స్వామి. స్వామి నువ్వు చెప్తున్నందుకు ఆ శివయ్యని చూడండి, ఇంకైనా కానీ మీరు చెప్పిన పాటించు స్వామి. నేను పాటించు స్వామి. నీ కన్యాస్వామి కాబట్టి నీకు తెలియదు కాబట్టి నీకు ఒక బుక్ నేను ఇస్తా.